న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం చేసిన ప్రకటన వివాదాస్పదమైంది అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రసాదంలోని పదార్థాలు కలుషితమయ్యాయని ప్రకటన చేశారు. అయితే వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఆందోళనకు గురి చేస్తోంది ఈ విషయం అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీ అధికారి స్వయంగా చెప్పారు అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తిరుమల తిరుపతి దేవదేవుని ప్రసాద కల్తీ విషయం పైన, లడ్డు కల్తీ విషయం పైన సుదీర్ఘ విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. సుమారు గంట సేపు సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం ముందు ఈ లడ్డు ప్రసాద కల్తీ అంశం పైన 4 పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపడం జరిగింది. ఈ కేసు విచారణని అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు జరిగిన గంట సేపు విచారణలో కూడా అసలు కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాద తయారీలో వాడారా లేదా అన్న అంశాలకు సంబంధించి టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న అప్పటికి సిట్ వేయలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు, ఏమీ జరగకముందే పబ్లిక్ గా ఏ విధంగా కామెంట్స్ చేస్తారు, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి పబ్లిక్ గా ముఖ్యంగా అసలు నిజమనేది నిజానిజాలు ఏమిటో తెలియకుండా ముందస్తుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మేము భావిస్తున్నామని చెప్పి కూడా ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఈ అంశంపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన సిట్ ని వేయడం జరిగింది. 25వ తేదీ కంప్లైంట్ ఫైల్ అవడం జరిగింది. 26వ తేదీ సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. 9 మంది సభ్యులతో కూడిన సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఎందుకంటే చంద్రబాబు నేరుగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి, సో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతే ఈ లడ్డు ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేయించాలా అన్న అంశానికి సంబంధించి కేంద్రం తరపున న్యాయవాది సొలిసిటరీ జనరల్ ని సలహా కోరడం జరిగింది. సో కేంద్రం ముఖ్యంగా ఏ అంశాన్ని అయితే రిఫర్ చేస్తుందో వాటి ఆధారంగా తదుపరి సుప్రీంకోర్టు ఈ లడ్డూ కల్తీ వ్యవహారం అంశం పైన ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో కేంద్ర ప్రభుత్వ సలహా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహరాని సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించవచ్చా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ చేయాలా, అసలు లడ్డూ ప్రసాదం కల్తీ అయిందా లేదా అన్నది తేల్చాలంటే ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం సలహా కోరడం జరిగింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీ అంటే వచ్చే గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకి వాయిదా వేయడం జరిగింది. సో ఈ రోజు సుదీర్ఘంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు, టీటీడీ బోర్డు తరపున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించడం జరిగింది. అలాగే ఇటు చంద్రశేఖరరావు, ఇటు సుబ్రహ్మణ్య స్వామి తరపున వాదనలు వినిపించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి తరపున కూడా సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ముఖ్యమంత్రి నేరుగా ప్రకటనలు చేయడం సరికాదని చెప్పి ఇద్దరు న్యాయమూర్తులు కూడా అసలు కలుషిత నెయ్యిని ఈ లడ్డు తయారీలో వాడారా లేదా అన్నది రుజువులు, ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి ఏ విధంగా బహిరంగ ప్రకటనలు చేస్తారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఈ విధంగా ప్రజలను గందరగోళపరిచే విధంగా ఇటు భక్తుల్ని అయోమయానికి గురి చేసే విధంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ వేసి ఏమిటి ఉపయోగం అనేదానికి కూడా ఇటు టీటీడీ బోర్డు తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాని ప్రశ్నించడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు కేసు విచారణలో భాగంగా చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలను అయితే ఇటు సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. అసలు నివేదికలు ముఖ్యంగా నిజమా కాదా, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి తప్పై ఉండొచ్చు కదా, దాన్ని సెకండ్ ఒపీనియన్ కోసం ఎందుకు ఉన్నత స్థాయి ల్యాబ్స్ కి పంపించలేదని చెప్పి కూడా జస్టిస్ కేవీ విశ్వనాథ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు అలాగే టీటీడీ బోర్డు తరపు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. అనేక విషయాల్లో మేమే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం, మీరెందుకు ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ ని ముఖ్యంగా అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి, అలాగే యానిమల్ ఫ్యాట్ కి ముఖ్యంగా ఎస్ వాల్యూ అనేది కూడా ఒకటి కారకంగా ఉంటుంది. సో ఎస్ వాల్యూ తగ్గితే అందులో ముఖ్యంగా పామ్ ఆయిల్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్ కూడా కలిసి ఉండొచ్చు కదా, కేవలం ఎందుకు యానిమల్ ఫ్యాటే అని చెప్పి నిర్ధారిస్తున్నారు, ఎందుకు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. సో ఓవరాల్ గా ముఖ్యంగా అందులో యానిమల్ ఫ్యాట్స్ కలిసే అనడానికి కూడా కారణం ఉంది అని చెప్పి కూడా ఇటు సిద్ధార్థ్ లూత్రా అలాగే ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. అయితే జూలై 6వ తేదీ 12వ తేదీ వచ్చిన ట్యాంకర్లను చెక్ చేయడం జరిగింది. ఆ ట్యాంకర్లకు సంబంధించిన రిపోర్ట్స్ ముఖ్యంగా ట్యాంకర్స్ ని చెక్ చేసి
చేసి వాటిని మాత్రం ప్రసాదానికి వినియోగించలేదు. ఎందుకంటే అందులో ఉన్నది కల్తీ నెయ్యి, కలుషిత నెయ్యి అని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ రావడం జరిగింది. సో ఆ ట్యాంకర్లను మేము వినియోగించలేదు. కానీ అంతకుముందు జూన్ నెల నుంచి జూలై 4వ తేదీ వరకు వచ్చిన ట్యాంకర్స్ ని ఏదైతే కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ ఉందో అదే సంస్థ నుంచి వచ్చి జూన్ నెల నుంచి జూలై 4వ తేదీ వరకు సప్లై అయిన నెయ్యిని మాత్రం ప్రసాద తయారీలో వినియోగించడం జరిగింది. కాబట్టి సో ఊహాజనితంగా ఈ 2 ట్యాంకర్లు, ఈ 4 ట్యాంకర్లు కూడా జూలై 6వ తేదీన 2 ట్యాంకర్లు, అలాగే జూలై 12వ తేదీన 2 ట్యాంకర్లను చెక్ చేయడం జరిగింది. అందులో కల్తీ నెయ్యి ఉందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ రావడం జరిగింది. సో కాబట్టి అంతకుముందు నెల రోజుల పాటు సప్లై అయిన ట్యాంకర్లో కూడా కల్తీ నెయ్యి సరఫరా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాం అని చెప్పి సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకంతున్న సమాచారం ప్రకారం ఊహాజనితంగానే సిద్ధార్థ్ లూత్రా నేరుగా కోర్టులో చెప్పడం జరిగింది. టీటీడీ బోర్డు తరపు న్యాయవాది ఊహాజనితంగానే మేము అజంప్షన్ చేస్తున్నాము, అప్పుడు కూడా కలుషిత నెయ్యి వచ్చి ఉండొచ్చు, దాంతోనే ముఖ్యంగా కల్తీ ప్రసాదం తయారయ్యి ఉండొచ్చు అని చెప్పి నేరుగా జస్టిస్ బిఆర్ గవాయికి ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు కోర్టు కూడా ప్రాథమిక సాక్ష్యాలు, ఆధారాలు ఏమీ లేవు కదా, కల్తీ నెయ్యితో ముఖ్యంగా ప్రసాదం తయారైతే ఆ లడ్డూని మీరు ఏమైనా ల్యాబ్ కు పంపించారా, ఆ లడ్డూలో ముఖ్యంగా జంతువుల కొవ్వు ఏమైనా ఉన్నట్లుగా నిర్ధారితమైందా అన్న అంశాలను కూడా ఇటు సిద్ధార్థ్ లూత్రాని కోర్టు ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ లడ్డూకు సంబంధించి ల్యాబ్ కు పంపించినట్లుగా ముఖ్యంగా ఆయన చెప్పలేదు. కేవలం కొంతమంది ప్రజలు ప్రసాద టేస్ట్ మారింది, అలాగే బాగాలేదు అన్నది మీడియా కథనాలు వచ్చాయి. సో ప్రజలు చెప్పిన వాటిని దృష్టిలో ఉంచుకున్నాం అని చెప్పి టీటీడీ బోర్డు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు జరిగిన విచారణలో చంద్రబాబు వ్యాఖ్యల్ని కోర్టు తప్పుపట్టడం జరిగింది. సిట్ సెప్టెంబర్ 26వ తేదీన వేసి సెప్టెంబర్ 18 అంతకు ముందే చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం, అలాగే ముఖ్యంగా అసలు వాస్తవాలు ఏంటో ఇంకా పూర్తి స్థాయిలో తెలియకముందే వ్యాఖ్యానించడం, సరైన ఆధారాలు లేకపోవడంతో కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, టీటీడీకి ఈ రోజు జరిగిన విచారణలో అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళ తరపు న్యాయవాదులు. సో నెక్స్ట్ విచారణలో సుప్రీంకోర్టుకి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే సెప్టెంబర్ 26న సిట్ కాన్స్టిట్యూట్ చేశారు కాబట్టి సో ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలా అన్న అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుంటుంది, సిబిఐయా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏమైనా కమిటీ వేసి లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసి విచారణ జరపాలంటారని ఒక సలహా ఇచ్చిన తర్వాత ఆ సలహా మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు లడ్డూ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ప్రసాదం కల్తీ నెయ్యితో తయారైందా లేదా అన్నదానికి సంబంధించి అయితే ఎటువంటి అంచనాకు రాలేదు. ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో మరిన్ని విషయాలు దర్యాప్తులో వెల్లడవుతాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు అలాగే ఇటు టీటీడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సో తదుపరి ఈ రోజు పిటిషనర్లు కూడా 4 పిటిషనర్లు కూడా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఈ కేసు ఎంక్వైరీ జరగాలి, సిట్ తో కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎంక్వైరీ జరగాలని చెప్పి వాళ్ళు కోర్టును కోరడం జరిగింది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి సలహా ఇస్తుందనేది మనం వేచి చూడాలి. అలాగే గోపి అంటే లడ్డు వ్యవహారం, కల్తీ లడ్డు వ్యవహారం రాజకీయ ప్రకంపనలే కాకుండా భక్తుల్లో కూడా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారని ఒక పాయింట్, అలాగే లడ్డుని టెస్ట్ కి పంపించారని ఒక పాయింట్, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ కూడా కొన్ని పాయింట్స్ లేవనెత్తింది. మరి తదుపరి విచారణలో ఎలాంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఎస్, చాలా కీలక అంశాలు ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ కానీ కేవీ విశ్వనాథ్ కానీ వ్యాఖ్యానించడం జరిగింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి, ఎందుకు మీడియాకి ఈ అంశాలని తీసుకెళ్లారు, ముందస్తుగానే అసలు పూర్తి స్థాయిలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా, కల్తీ నెయ్యితో ప్రసాద తయారీ జరిగిందా లేదా అనేది తెలియకుండానే ఎందుకు ప్రజల ముందు ప్రకటించాల్సి వచ్చింది, రాజకీయాలకు దేవుళ్లను దూరంగా ఉంచాలి, అలాగే రాజకీయం చేయడం కూడా సరికాదని చెప్పి కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ హీరింగ్ లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్ విచారణపై ఎటువంటి స్టే ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది యథావిధిగా కొనసాగించుకోవచ్చు ఈ 3 రోజుల పాటు. నెక్స్ట్ అక్టోబర్ 3కి మళ్లీ విచారణ ఉంది కాబట్టి సో ఆ లోపు ఎటువంటి స్టే అయితే ముఖ్యంగా ఈ సిట్ దర్యాప్తు పైన సుప్రీంకోర్టు ఈ రోజు ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి, సిట్ కొనసాగించాలా లేక ఇటు స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలతోటి విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సో సిబిఐ దర్యాప్తుకి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేస్తుందా అనేది కేంద్రం తరపు వాదనలు చాలా కీలకం కాబోతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ విషయంలో ముఖ్యంగా కల్తీ నెయ్యి పైన రిపోర్ట్ అడగడం జరిగింది.
జరిగింది. FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా ముఖ్యంగా నివేదిక కోరడం జరిగింది. ముఖ్యంగా AR డైరీ ఫార్మ్స్ నుంచి, అలాగే ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి, రాష్ట్రం నుంచి నివేదిక కోరడం జరిగింది. ఇటు కేంద్ర మంత్రులు కూడా ఈ అంశం పైన స్పందించారు. కానీ ఎక్కడ కూడా కేంద్రం ఇప్పటి వరకు ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై నేరుగా జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నేరుగా కేంద్ర ప్రభుత్వ సలహాను కోరడం జరిగింది. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం, నెయ్యి కల్తీ వ్యవహారం పైన ఏ ఇన్వెస్టిగేషన్ అయితే సరిగా ఉంటుంది అనేది మీరు అభిప్రాయపడుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు కేంద్రం ఇచ్చే సలహా మేరకే సుప్రీంకోర్టు ముఖ్యంగా సిట్ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తుందా లేక స్వతంత్ర దర్యాప్తును ముఖ్యంగా సూచిస్తుందా అనేది, ముఖ్యంగా కేంద్రం ఏం చెప్పబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. సో నెక్స్ట్ హియరింగ్ లో ఏ అంశం పైన ముఖ్యంగా సిట్ ఇన్వెస్టిగేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందా అన్న దానిపైన తదుపరి ఈ లడ్డూ కల్తీ వ్యవహారం పైన దర్యాప్తు అనేది కొనసాగబోతోంది. కానీ ప్రాథమికంగా మాత్రం ముఖ్యమంత్రి నేరుగా ప్రజల్లో ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినట్లయింది అని చెప్పి, ఆ విధంగా చేయడం సరికాదని చెప్పి అయితే ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే కల్తీ నెయ్యితో ప్రసాదం తయారైందని ఎలా ఒక అంచనాకు వచ్చారు? ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి కదా, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు వెనక్కి వెళ్లిపోతాయి కదా. సో అలాంటప్పుడు తయారయ్యాయి అని చెప్పి ఎలా చెప్తున్నారంటే జూన్ నుంచి జూలై వరకు వచ్చిన ట్యాంకర్లకు సంబంధించిన టెస్టులు అనేవి స్థానికంగా ఉన్న ల్యాబ్స్ లో జరిగాయి. కానీ NDDBకి పంపించి ఉన్నత స్థాయి ల్యాబ్స్ లో ముఖ్యంగా ఎటువంటి టెస్టులు కూడా చేయలేదు. కాబట్టి సో ఊహాజనితంగా ఆ ట్యాంకర్లలో కలుషిత నెయ్యి సరఫరా అయి ఉండొచ్చు, అందులో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయి ఉండొచ్చు, ఫిష్ ఆయిల్ కానీ మిగతా ఆయిల్స్ ఫ్యాట్స్ అనేవి మిక్స్ అయి ఉండొచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం అని చెప్పి సిద్ధార్థ్ లూత్రా TTD తరపు న్యాయవాది ఈ రోజు కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి సో ఇంకా ఇప్పటి వరకు కూడా ఊహాజనితంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ TTD కానీ కలుషిత నెయ్యితో ప్రసాదం తయారై ఉండొచ్చు అన్న భావనలో భాగంగానే ముఖ్యంగా ఆ విషయాన్ని చంద్రబాబుకి చెప్పిన నేపథ్యంలోనే చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలు సెప్టెంబర్ 18వ తేదీన చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఖచ్చితమైన ఆధారాలు సాక్ష్యాలు లేకుండా ఎలా వ్యాఖ్యానిస్తారు ప్రజల ముందు? ఇది కోట్లాది మంది సెంటిమెంట్లకు సంబంధించిన విషయం కదా అని చెప్పి సైతం సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టడం జరిగింది. అలాగే పరిపాలనాధికారి TTDకి సంబంధించిన అధికారులు కూడా పరస్పర విరుద్ధం ఆయన ముఖ్యంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక రకమైన రీతిలో, అలాగే TTD ఒక రకమైన రీతిలో మొదట్లో రియాక్షన్స్ ఇచ్చారన్న విషయాలను కూడా వైవి సుబ్బారెడ్డి తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరి వాదనలను కూడా ఈ రోజు 4 పిటిషనర్ల వాదనలు, ఇటు సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి, అలాగే ఇటు సురేష్ అనే ముఖ్యంగా సుదర్శన్ టీవీ ఎడిటర్ తో పాటుగా సామాజిక ఇటు ఆధ్యాత్మికవేత్తలు వేసిన పిటిషన్లను కూడా ఈ రోజు విచారించడం జరిగింది. భక్తులుగా ఇది మమ్మల్ని బాధించే విషయం అంటూనే పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఈ రోజు వాదనలు ప్రారంభించారు. సో ఆ సందర్భంగానే కోర్టు కూడా దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కీలక వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. అలాగే రాజకీయపరమైన జోక్యం కూడా పెరుగుతోంది అన్న అంశాలను కూడా వాదనల సందర్భంగా రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ప్రసాద కల్తీ విషయానికి సంబంధించి నిజంగా కల్తీ నెయ్యితో ప్రసాదం తయారైందా లేదా అన్న అంశానికి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఇంకా విషయాలు బయటకు రావాల్సి ఉంది. అయితే ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేరుగా కామెంట్స్ చేశారు. కాబట్టి సో సిట్ ఎంతవరకు పారదర్శకమైన నివేదిక ఇస్తుంది అన్నది తమకు నమ్మకం లేదని చెప్పి వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మనతో మాట్లాడినప్పుడు, 10TVతో మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు. సో వారైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎంక్వైరీ కోరుతున్నారు. కాబట్టి సో సిట్ దర్యాప్తుని వారు అంగీకరించడం లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిట్ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించవచ్చు అని చెప్పి సూచించినప్పటికీ కూడా సో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి సో వాటి పట్ల కూడా ఇటు పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. సో చూడాలి మరి సిబిఐకి కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేస్తుందా ఇన్వెస్టిగేషన్ ని, లేక సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని చెప్పి సూచిస్తుందా, ఏం చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. సో అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకి మళ్లీ విచారణ కొనసాగబోతోంది. సో అప్పటి వరకు సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. కానీ కోర్టు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కాకుండానే, పూర్తిస్థాయి ఆధారాలు లేకుండానే ప్రజల్లో భక్తుల్లో గందరగోళానికి గురిచేసే విధంగా, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారు అన్న అభిప్రాయానికైతే కోర్టు రావడం జరిగింది. అలాగే దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పి కూడా
వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెయ్యి కల్తీ పైన ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు, మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు మీడియా ముందుకు వెళ్లి ఆ తర్వాత సిట్ ఇన్వెస్టిగేషన్ వేస్తే ఏంటి ఉపయోగం అన్న వ్యాఖ్యలను కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసిన పరిస్థితి. కానీ ఆ నెల రోజుల వ్యవధిలో సరఫరా అయిన ట్యాంకర్లు కానీ అలాగే టెండర్ల ప్రక్రియ కానీ ముఖ్యంగా కల్తీ నెయ్యి సరఫరా అవుతుంది అని తెలిసినా కూడా అధికారులు పట్టించుకోలేదా? సో ఈ కోణాల్లో సిట్ ఇన్వెస్టిగేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో అయితే అప్పటి వరకు ఈ 3 రోజుల పాటు సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ రోజు కేసు విచారణ చూసిన తర్వాత ఏమైనా నిలకడగా వ్యవహరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం, లేక యథావిధిగా సిట్ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించమని చెప్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఎల్లుండు ముఖ్యంగా అక్టోబర్ 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చే సూచన సలహా అనేది చాలా కీలకం కాబోతోంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎవరు కొనసాగించాలి, ముఖ్యంగా సుప్రీంకోర్టులో దాఖలైన ఈ 4 పిటిషన్ల ప్రధాన ఉద్దేశం కూడా కోర్టు పర్యవేక్షణలోనే ఈ ఎంక్వైరీ అనేది జరగాలి, సిట్ నేతృత్వంలో కాదు అన్నది వారి అభ్యర్థన. కాబట్టి సో చూడాలి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సూచనని సలహాను సుప్రీంకోర్టుకి ఇస్తుంది, ఎవరు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారనేది వచ్చే గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభమయ్యే విచారణ సందర్భంగా తెలియబోతోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.